ఎవ్రీ 144 ఇయర్స్ కి వచ్చే మహా కుంభమేళా. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ అండ్ లాస్ట్ కుంభమేళా ఫ్రెండ్స్. అలాంటి కుంభమేళాకైతే నేను వెళ్ళడం జరిగింది. అది నా అదృష్టం. ఈ వీడియోలో మీ అందరికి అసలు కుంభమేళాకి ఎలా వెళ్ళాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, చాలా తక్కువ బడ్జెట్ లో జస్ట్ 3000 లో కుంభమేళాని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి, లైవ్ అప్డేట్స్, 1 డే లో స్నానం చేసి రిటర్న్ ఎలా వెళ్ళిపోవాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూడొచ్చు. డోంట్ స్కిప్, వాచ్ టిల్ ఎండ్. A very good morning. Welcome back to my YouTube channel Revati Adda and welcome to the Kumbh Mela series. Every 144 years ki వచ్చే ఈ కుంభ మేళాకి ప్రతి ఒక్కరు వెళ్ళాలనుకుంటున్నారు. అలాగే నేను కూడా వెళ్తున్నాను. This is our first అండ్ లాస్ట్ కుంభమేళ. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 144 ఇయర్స్ కి మనమైతే ఉండము. అందుకనే మేమైతే వెళ్తున్నాము. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తుంది. మాకు ప్రయాగ్రాజ్ కి డైరెక్ట్ టికెట్స్ దొరకలేదు. అందుకని ఫస్ట్ మేము ఢిల్లీ వెళ్తున్నాము. బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇంకానే ఎక్స్ప్రెస్ ట్రైన్ అంపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మార్నింగ్ 6 o'clock కి ఇంకానే ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకొని 24 hours జర్నీ చేసి మేము ఢిల్లీ వెళ్తాము. అక్కడ నుంచి ప్రయాగ్రాజ్ బై రోడ్ వెళ్తాము. బస్ తీసుకొని 700 kilometers అనమాట. ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్లాట్ఫామ్ 5 మీద ఉంది. సో ట్రైన్ స్టార్ట్ అవగానే ఎక్కి లెట్స్ గో టు ఢిల్లీ. స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ 6 o'clock కి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నాంపల్లి, హైదరాబాద్. బాయ్ బాయ్. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టాప్ సికింద్రాబాద్ వస్తుంది. అక్కడికైతే మనం వెళ్తున్నాం. చూడండి బోర్డు హైదరాబాద్ అంటే హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి రైల్వే స్టేషన్. గుడ్ మార్నింగ్, డే 2 ఆఫ్ మై కుంభమేళా సిరీస్. ఫైనల్ గా మేమైతే ఢిల్లీకి రీచ్ అయిపోయాము. మార్నింగ్ 8 o'clock కి ప్లాట్ఫామ్ 5 మీద తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే రావడం జరిగింది. చెప్పిన టైంకే తీసుకొచ్చారనమాట. ఇప్పుడు బయటకు వెళ్ళి రూమ్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి వస్తే మీకు ఈ కౌంటర్ కనిపిస్తుంది. వెయిటింగ్ లాంచ్ అని. ఈ లాంచ్ లోపల ఒక అతను కౌంటర్ పెట్టుకొని చుంటారనమాట. రూమ్స్ అవైలబుల్ అని. అతని దగ్గరికి వెళ్ళి మేము 1000 రూపీస్ కి రూమ్ తీసుకున్నాము. మనల్ని పిక్ చేసుకుని రూమ్ దగ్గర డ్రాప్ కూడా చేస్తారు. ఫ్రీ ఆఫ్ సర్వీస్. 1 డే కి 1000 రూపీస్ అనమాట. బట్ మేము ఈ రోజు ఈవినింగ్ కి మేము ప్రయాగ్రాజ్ వెళ్ళిపోతాం బస్ బుక్ చేసుకుని. కొన్ని అవర్స్ లో అయితే మేము రూమ్ తీసుకోవడం జరిగింది. ఆ అబ్బాయి మా లగేజ్ పట్టుకొని స్టేషన్ బయటికి వెళ్ళాడు. అక్కడ బ్యాటరీ వెహికల్ రెడీగా ఉంటే అందులో కూర్చొని మా హోటల్ క్లిక్ ఇంటర్నేషనల్ కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే నేను తీసుకున్న 1000 రూపీస్ రూమ్. సేమ్ అదే రోజు ఈవినింగ్ రూమ్ చెక్అవుట్ చేసేసుకొని ఆటో తీసుకొని కాశ్మీరీ ISPT గేట్ కి అయితే వచ్చాము. ప్రయాగ్రాజ్ కి వెళ్లే బస్ తీసుకుందామని. ఫైనల్ గా అయితే కుంభమేళా 2025 వెళ్తున్నాము. ప్రెసెంట్ అయితే కాశ్మీరీ గేట్ స్టేట్ బస్ టర్మినల్ దగ్గర ఉన్నాం. ప్లాట్ఫామ్ 13 బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అమేజింగ్ ప్రియా బ్లాగ్స్ తను కూడా బ్లాగరే. అండ్ we met it at the bus terminal. So we are going to Kumbh Mela 2025. హర హర మహాదేవ్. కుంభ మేళాకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుంభ మేళాకే వెళ్తున్నారు. నేనైతే రెడ్ బస్ లో టికెట్ బుక్ చేసుకున్నాను. జమునా ట్రావెలర్స్ ఏసీ స్లీపర్. నాకు 1500 రూపీస్ కి వచ్చింది అనమాట. చాలా తక్కువకి వచ్చింది. బయట కనుక్కున్నాను, సీట్ అనేది 2200 ఉన్నట్ట. బట్ రెడ్ బస్ లో కొన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి. దాని వల్ల నాకు ప్రయాగ్రాజ్ కి 1500 కి ఏసీ స్లీపర్ వచ్చేసింది. 9:45 కి అయితే బస్ ఎక్కాలి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. 9:45 కి పికప్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రయాగ్రాజ్ కి మనం 9:45 కి రీచ్ అవుతాం. అంటే 12 hours పాటు జర్నీ చేయాలి ఫ్రెండ్స్. 700 kilometers మనం 12 hours లో కవర్ చేయబోతున్నాము. హర హర మహాదేవ్. అండ్ చలో లెట్స్ గో టు కుంభ మేళా 2025. ఎగ్జాక్ట్ 9:45 కి జమునా ట్రావెల్స్ బస్ వచ్చింది. ఏసీ స్లీపర్ కోచ్ తీసుకున్నా కదా. బస్ లోపల అయితే ఫస్ట్ క్లాస్ ఏసీ బోగి లాగానే ఉన్నాయి. సో ఇదే అండి నేను తీసుకున్న బెడ్. అంత కంఫర్టబుల్ గా లేదు, చాలా చిన్నది ఇచ్చారు ఇద్దరికి. నైట్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే యూపీలోకి ఎంటర్ అయిపోయాము. సో సీ ద బ్యూటిఫుల్ గ్రీన్ ఫీల్డ్స్. హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గోయింగ్ టు ప్రయాగ్రాజ్. ఇంకా బస్ లోనే ఉన్నాము. నిన్న నైట్ 9:45 కి బస్ తీసుకున్నాము. ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. ఇంకా ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వలేదు. ఇంకొక 80 kilometers దూరంలో అయితే మేము ఉన్నాము. ఇంకొక 1 hour లో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు రీచ్ ప్రయాగ్రాజ్. ప్రయాగ్రాజ్ సంగం ఘాట్కి ఇంకొక 15 kilometers దూరంలో అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
హే ఫ్రెండ్స్, మేము నిన్న నైట్ 9:45 కి బస్ తీసుకున్నాము కాశ్మీరీ గేట్ నుంచి ప్రయాగ్రాజ్ బస్సు. ఈ రోజు మార్నింగ్ 9:45 కి రావాలి. బట్ మమ్మల్ని 11 o'clock కి సాసన్ బైపాస్ దగ్గర అయితే డ్రాప్ చేసింది బస్సు. చాలా ట్రాఫిక్, అంటే ప్రయాగ్రాజ్ ఎంటర్ అయిన వెంటనే ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయిపోయింది. బస్సెస్ స్లోగా మూవ్ అవుతున్నాయి అన్నమాట. మేము సాసన్ బైపాస్ కన్నా కొంచెం ముందు దిగిపోయాము. మేమే కాదు, చాలా మంది అలానే దిగిపోయి నడుచుకుంటూ ముందుకెళ్తున్నారు. కొన్ని కోట్ల బస్సెస్ అయితే ప్రయాగ్రాజ్ కి వెళ్తూ ఉన్నాయి. టూరిజం బస్సెసే కాదు, ఓన్ వెహికల్స్, టెంపోస్, కార్స్, బైక్స్, ఇలా ప్రతి ఒక్కరు వెళ్తూనే ఉన్నారనమాట. సాసన్ బైపాస్ నుంచి 14 kilometers ఉంటుంది సంగం ఘాట్ వెళ్ళడానికి. బట్ లైవ్ అప్డేట్ ఏంటంటే ట్రాఫిక్ జామ్ గట్టిగా అవుతుంది. సో మీరు ప్రిపేర్ అయి ఉండండి నడవడానికి. ఇప్పుడే ఒక ఆటో వస్తే ఎక్కి కూర్చున్నాను. సో తెలియదు ఎంత దూరం వెళ్తుందో. సంగం ఘాట్ కి ఇంకొక 15 kilometers ఉంది అనగా ట్రాఫిక్ జామ్ చూడండి ఎంత గట్టిగా అయిందో. సంగం ఘాట్ త్రివేణి సంగమం 10 kilometers దూరంలో పరిస్థితి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఆటోస్ లోపలికి అలౌ చేయకుండా పోలీసులు గేట్స్ అయితే వేసేసారు ఫ్రెండ్స్. వేరే రూట్ లో నుంచి మేము సంగం ఘాట్ కి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఆటోలో వచ్చాము. సెక్టర్ 16 దగ్గర అయితే ఆటో నిలిపేశారు. అక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్ళట్లేదు. సెక్టర్ 16 నుంచి 9 kilometers నడిస్తే సంగం ఘాట్ వస్తుందంట. ఇక్కడ ప్రతి ఒక్కరు నడుస్తున్నారు. అండర్వేలో మాకేమైనా టుక్ టుక్ గానీ ఏదైనా చిన్న వెహికల్ దొరికితే వెళ్దాం అనుకుంటున్నాము. లేకపోతే 9 kilometers నడవాల్సిందే. కుంభమేళాకి విజిట్ చేయాలనుకుంటున్నారు. బీ ప్రిపేర్డ్ ఫర్ వాకింగ్. లొకేషన్ పెట్టుకొని అయితే నడుస్తున్నాం ఫ్రెండ్స్. మేమున్న ప్లేస్ నుంచి 6.5 kilometers నడిస్తే సంగం ఘాట్ వస్తుందంట. ఇక్కడ ఎవరిని అడిగినా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అందుకే గూగుల్ తల్లిని అయితే నమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం సెక్టర్ నెంబర్ 16 దగ్గర ఉన్నాము. రైట్ కి వెళ్తే ముక్తి మార్గం, లెఫ్ట్ కి వెళ్తే ముక్తి మార్గం, ఒక బ్రిడ్జ్ వస్తుంది స్ట్రైట్ గా వెళ్తే. ఈ ప్రెసెంట్ ఉన్న ఏరియా అయితే సెక్టర్ నెంబర్ 16. బట్ 1 kilometer దూరంలో గంగా ఘాట్ ఉంటుంది. అక్కడ స్నానం చేసి వెళ్ళిపోతున్నారు. బట్ నిజమైన త్రివేణి ఘాట్ కుంభమేళా చూడాలంటే మీరు ఇంకొక 6 kilometers నడవాలి సెక్టర్ 16 నుంచి. ఈ రోడ్డు చూస్తున్నారు కదా, ఇది టెంపరీగా కన్స్ట్రక్ట్ చేసిన రోడ్ ఫ్రెండ్స్. సంగం ఘాట్ కి వెళ్తున్న రూట్ లో అన్నదానాలు జరుగుతున్నాయి. సో ఇక్కడైతే కిచిడి ప్రసాదం ఇస్తున్నారు, అది తిన్నారు. టేస్ట్ బాగుంది వేడివేడిగా. ఈ బ్యూటిఫుల్ సెటప్స్ అన్ని చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆశ్రమాలు. ఫ్రీగా ఉండలేమండి, ప్రీ బుక్ చేసుకోవాలి. పర్ డే 1600 to 2000 వరకు ఉంటాయి. ఫుడ్ కూడా వీలే పెడతారు. ప్లస్ నైట్ స్టే కూడా చేయొచ్చు. తెలిసిన వాళ్ళు ఉంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలి. వాష్రూమ్స్ అయితే చాలా దరిద్రంగా ఉంటాయంట. ఏ స్టేట్ కి సంబంధించిన ఆశ్రమాలు ఆ స్టేట్ కి ఉన్నాయి. సంగం ఘాట్ కి వెళ్లే రూట్ లో సెకండ్ టైం అన్నదానం చూస్తున్నాము. ఫస్ట్ టైం కిచిడి ప్రసాదం, ఇక్కడ వచ్చేసి పూరి విత్ సబ్జీ. టేస్ట్ సూపర్. ఇక్కడ ఫ్రీ ఫుడ్ అయితే బాగానే దొరుకుతుంది. ఇంతకు ముందే పూరి సబ్జీ తిన్నాను, చాలా బాగుంది. వేడి వేడిగా పెడుతున్నారు. బట్ ఎండ చాలా ఎక్కువ ఉంది. ఇంకొక 5 kilometers నడవాలంట. రెస్ట్ తీసుకుందామని లోపలికి వెళ్తే ఇది రాజస్థానీ ఆశ్రమం, వేరే వాళ్ళని అలౌ చేయరు అంటున్నారు. స్టేట్ వైజ్ గా ఆశ్రమాలు ఉన్నాయి. తెలంగాణ ఆశ్రమం ఎక్కడ ఉందా అని ఫైండింగ్ అనమాట. ఇప్పుడు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మొత్తం ఆశ్రమాలు ఉంటే, రైట్ సైడ్ స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్, జనరల్ స్టోర్, టీ స్టాల్స్, ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఫ్రెండ్స్. కాకపోతే మనీ పెట్టాలి. ఎండలో నడవలేక ఒక బైక్ ని మాట్లాడుకున్నాం 300 కి. అతను సంగం ఘాట్ కి ఇంకో 3 kilometers దూరంలో డ్రాప్ చేశాడు. బైక్ వాడు సంగం ఘాట్ ఇంకో 3 kilometers ఉంది అన్నగా డ్రాప్ చేశాడు. టూ మచ్ ఆఫ్ క్రౌడ్ ఉంది. చిన్నపిల్లలని అయితే అస్సలు తీసుకురాకండి. సెక్టర్ 20 దగ్గర బాబాలు, నాగ సాధువులు అందరూ కనిపిస్తారు. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవచ్చు. చాలా మంది బాబాలను అయితే ఇక్కడ నేను చూడడం జరిగింది. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని ముందుకు వెళ్తే రైల్వే ట్రాక్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే సంగం ఘాట్ వస్తుంది. సెక్టర్ 21, 22 లో సంగం ఘాట్ ఉంటుంది. సంగం ఘాట్ కి నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా 2 kilometers నడవాలంట. చాలా మంది పబ్లిక్ వచ్చారు. ఎక్కడ చూసినా నార్త్ ఇండియన్స్ ఉన్నారు, నో సౌత్ ఇండియన్స్. తప్పిపోతామని ఇలా చేతులు పట్టుకున్నాం. ఇదేమో 75 rupees కి ఒకటి బేరమాడి కొనుక్కున్నాం. ఫ్యాన్స్ కూడా అమ్ముతున్నారు. 50 rupees చెప్పి 20 రూపాయలకి బేరమాడి కొన్నాము.
సంగం వాటర్ నింపుకోవడానికి. కుంభమేళ వచ్చిన పేరాలు కొంచెం గట్టిగా ఆడండి, ఓకేనా? సినిమాలు మంచి మంచి సెట్టింగ్స్ తో భలే కట్టారనమాట. టెంపరీ గానీ సినిమా సెట్స్ లానే మంచిగా కట్టారు. మన తెలుగుది కూడా ఒకటి కనిపించింది కానీ మేము ఆగలేదు. ఇక్కడ అన్ని హిందీ వాళ్ళవే ఎక్కువ ఉన్నాయి, తెలుగు వాళ్ళవే 1-2 అంతే. మాస్క్ కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే మాస్క్ లేకపోతే ఈ దుమ్ము ధూళికి చచ్చిపోతారు. 20 రూపాయలకి ఒక మాస్క్ కనుక్కొని మంచిగా వేసుకొని నడవండి. ఇది సెక్టార్ 21-22. నాకు ఇక్కడ మోనాలిసా కనిపించలేదు ఫ్రెండ్స్. ఎవరో విఐపి అంట హైకోర్టు జడ్జి వచ్చారు. రోడ్ మీద నడుస్తున్న వాళ్ళందరినీ సైడ్ కి వెళ్ళండి అని అంటున్నారు. సంగం ఘాట్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం. సెక్టర్ 21-22లో సంగం ఘాట్ ఉంటుంది. అండ్ సీ ద క్రౌడ్ గాయ్స్. సంగం ఘాట్ దగ్గర చాలా మంది పబ్లిక్ స్నానం తర్వాత ఇలా మ్యాట్స్ కొనుక్కొని 20 రూపీస్ కి ఒకటి ఇక్కడే పడుకుని పోతున్నారు నైట్ టైము, చిన్న పిల్లలతో సహా. ఆ చలికి గవర్నమెంట్ అట్లీస్ట్ పైన టెంట్ కూడా వేయలేదు ఫ్రెండ్స్. సో ఫెసిలిటీస్ అయితే చాలా 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 తక్కువ ఉన్నాయి కుంభమేళాలో. చూసి నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగున్నాయి వాటర్ అయితే, సూపర్ ఉన్నాయి. ఇంటికి కూడా తీసుకెళ్తున్నాను, వాటర్ కొనుక్కున్నాను. ఇదే అండి సంగం ఘాట్. ఇక్కడి వరకు మాత్రమే అలో చేస్తున్నాను. నా బ్యాక్గ్రౌండ్ లో బోట్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ బోట్ లో వెళ్ళడానికి త్రివేణి సంగమం ఏదైతే యమునా నది, సరస్వతి అండ్ గంగా నదులు కలుస్తాయో ఆ పాయింట్ దగ్గర తీసుకెళ్లి స్నానం చేయించడానికి ఈచ్ పర్సన్ కి బోట్ వారు 1000 రూపీస్ తీసుకుంటున్నారు. అందుకని అక్కడికి వెళ్ళకుండా ఈ సంగం ఘాట్ లో అయితే స్నానం చేయడం జరిగింది. చూడండి సంగం ఘాట్. సో వాటర్ అయితే చాలా బాగున్నాయి. మీకోసం చాలా కష్టపడి ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రేవతిక అడ్డా. బై, లవ్ యూ అండ్ హర హర మహాదేవ్ వన్స్ అగైన్. ఇప్పుడే సంగం ఘాట్ లో స్నానం చేయడం జరిగింది. డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ బొట్టు కూడా పెట్టించుకున్నాను. బొట్టు పెట్టినందుకు 10 రూపాయలు. బొట్టు పెట్టే అతను పర్ డే 5000 రూపీస్ సంపాదిస్తాడంట. టూ గ్రేట్ కదా. సంగం ఘాట్ లో స్నానం చేసేసి మేమైతే బయటికి వచ్చేసాం. కొంచెం దూరం ఒక 1 కిలోమీటర్ నడిస్తే మాకు గోబీ పకోడా షాప్ కనిపించింది. అక్కడికి వెళ్ళి అక్కడ పకోడా తినేసి వాళ్ళతో మాట్లాడుకొని 100 రూపీస్ కి బైక్ మాట్లాడుకున్నాం. మేమైతే ఈ ప్లేస్ ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో ఈ ప్లేస్ దగ్గర డ్రాప్ చేశారనమాట. మీకు అన్ని ఫోన్ పే, సిగ్నల్స్ అన్ని వస్తాయి. ఇప్పుడే ఒక హోటల్ దగ్గర 100 రూపీస్ కి డిన్నర్ చేసేసాము. ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉందంట. స్టేషన్ నుంచి ప్రయాగ్రాజ్ కి వెళ్లే ట్రైన్ తీసుకొని అక్కడ నుంచి మేము మళ్ళీ ఢిల్లీ రిటర్న్ వెళ్ళిపోతాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కుంభమేళాకి వస్తారో నైట్ స్టే చేయాలని మాత్రం రాకండి, ఎందుకంటే నైట్ స్టే చేయడం ఇంపాసిబుల్. ఒకవేళ మీరు స్టే చేయాలనుకున్న రేట్స్ రూమ్ కి 15,000, 18,000 ఉంది. గవర్నమెంట్ అయితే ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఒక టెంట్ లేదు, వాష్రూమ్ ఫెసిలిటీ మంచిగా లేదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. నా రిక్వెస్ట్ అయితే మీరు కుంభమేళా వస్తే ఒక్క రోజులో స్నానం చేసేసుకొని వెంటనే రిటర్న్ వెళ్ళిపోండి. కుంభమేళాలో స్నానం తప్ప మీరు చుట్టుపక్కల చూసేవేమి లేవు, అంత క్రౌడ్ ఉన్నారనమాట. బెటర్ వచ్చి స్నానం చేసేసి రిటర్న్ వెళ్ళిపోయింది. ఎవరో యూట్యూబర్స్ అదే హనుమాన్ మందిర్ వేరే వేరే ప్లేసెస్ ఏవైతే చెప్పారో అవన్నీ రాంగ్, అవి మనం చూడలేము. హర హర మహాదేవ్. జై కుంభమేళా. నా కుంభమేళా స్నానం అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డా. బాయ్. జూసీ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ ట్రైన్ తీసుకున్నాను న్యూ ఢిల్లీకి. టికెట్ కాస్ట్ 200 రూపీస్. జనరల్ టికెట్ తీసుకున్నా, బట్ లక్కీగా నాకైతే బెర్త్ దొరికింది ఫ్రెండ్స్.